మనల్ని వాడుకోవాలంటే ఏం విరగొట్టాలి? అహాన్ని విరగొట్టాలి. అందుకే ఈరోజు మనల్ని అలా విరగొట్టి నల్లగొట్టి సరి చేయడానికి అన్ని బాధలు రప్పిస్తున్నాడు. అది విషయం. అంతేగాని నీ మీద పగబట్టి కాదు, కక్ష బట్టి కాదు. నీకు ఆయనకి ఏం కక్ష? నువ్వు కూతురివి, ఆయన తండ్రి. నువ్వు కొడుకువి, ఆయన తండ్రి. నీకు ఆయనకి మధ్య కక్ష ఏముంది? మరి ఎందుకు ఈ ఇబ్బందులన్నీ అంటే నీలో విరగాల్సినవి కొన్ని ఉన్నాయి, విరగొట్టడానికి. అవి విరిగిన నాడు నీకు ఉండమన్నా ఉండవు ఈ శోధనలో. అవి విరిగిన నాడు రెండంతలుగా తిరిగి నీవు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? రెండవది ఏం చెప్పాను? అహం ఉంటే దేవుడు వాడుకోలేడు. మూడవది, అహం దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడుతుంది. మోషే జీవితంలో చూపించాను దేవుడు వాడుకోలేడని. ఇప్పుడు ఏబు జీవితంలో చూపించాను రెండంతల దీవెన మనకి రాకుండా అడ్డగించేది అహం. అంతేకాదు యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. యాకోబు, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను పోనీయను అని యబ్బోకు రేవు దగ్గర దూతతో పెనుగులాడినప్పుడు, దూతగా యేసయ్యలే అక్కడ ఏం చేస్తాడో తెలుసా? తొడగూటి మీద కొట్టి యాకోబును అవిటివాడిని చేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ముందు యాకోబుని కొట్టాడు, తొడగూటి మీద కొట్టాడు, యాకోబుని బలహీనుణ్ణి చేశాడు. అంటే అంతకుముందు యాకోబులో ఏదో లోపం ఉంది. ఆ లోపము దేవుడు నిజముగా యాకోబును ఆశీర్వదించడానికి అడ్డుపడుతుంది. దాని మీద కొట్టాడు దెబ్బ. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వది. దేవుడు మన దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా చేస్తుందా? ఉండలేడు. మన దగ్గర నివాసం ఉండాలంటే మనలో దీన మనసు ఉండాలి. అన్ని విషయాలలో విరిగిపోయి ఉండాలి. విరిగిన మనసే నీకే ప్రియము. నాలుగవది, దేవుడు నివాసం ఉండలేడు అహం ఉన్న దగ్గర. దేవుడు మన యొద్ద నివసించున్నట్లు దేవుడు మనల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది, మనల్ని విరగొట్టాల్సి ఉంది, నలగొట్టాల్సి ఉంది.